ఆమె పేరు సౌమ్య. 25 నిండిన ఆమెకు ఆ రోజున ఆమె జీవితంలోకి శ్రీనివాస్ అనే ఓడ వచ్చి నిలిచింది. అతడికి 30 ఏళ్ల వయసులోనూ అతని కళ్ళల్లో ఆమెకు సముద్రం కనిపించింది. ఆ సముద్రంలో మునిగిపోవాలి అనిపించింది. ప్రేమ పెళ్లి. ఎర్ర లెహంగాలో దిగిన ఆమెను చూసి అతడి యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. నీవు నా జీవితంలోకి వచ్చావు. ఇక నేను నీ రాజుని, నువ్వు నా రాణివి అని చెవిలో గుసగుసలాడాడు. ఆ మాటలు ఆమె గుండెల్లో శాశ్వతంగా లిఖితమయ్యాయి. పెళ్లైన మొదటి రోజులు ఎంతో పరిమళించాయి. సాయంత్రం అవగానే శ్రీనివాస్ ఇంటికి వచ్చేసేవాడు ఆఫీస్ నుండి. కిచెన్లో కాఫీ తయారు చేస్తున్న ఆమెను వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకునేవాడు. కాఫీ కంటే నీవే స్వీట్ అని గుసగుసలాడేవాడు. ఇద్దరు బాల్కనీలో కూర్చొని ఆ రోజు జరిగిన చిన్న చిన్న విషయాలు ఎంతో సంతోషంగా చెప్పుకునేవాళ్ళు. రాత్రులు ఆమెతో మాట్లాడుతూ నీవు లేకపోతే నేను ఏమీ లేను సౌమ్య అనేవాడు. ఆమె అతడి భుజంపై తలవాల్చి నీవు నా శ్వాసవు అనేది. ఆదిత్యుడు పుట్టాడు. ఆస్పత్రిలో ఆ చిన్న బుడతడిని చేతిలోనికి తీసుకుని శ్రీనివాస్ ఏడ్చాడు. సౌమ్య మనకి ఒక చిన్న బాబు పుట్టాడు అన్నాడు. ఆ రోజు నుంచి ఇంట్లో మూడో నవ్వు కూడా మొదలయింది. ఆదిత్యుడు మొదటి అడుగు వేసినప్పుడు శ్రీనివాస్ ఆఫీస్ నుంచి పరుగు పెట్టి వచ్చి వీడియో తీసేవాడు. మన కొడుకు ఎంత ముద్దుగా నడుస్తున్నాడు, అచ్చు నాలాగానే నడుస్తున్నాడు అని గర్వంగా చెప్పేవాడు. కానీ ఒకరోజు అది గాలి మారింది. కంపెనీ ఒక్కసారిగా ఎదిగింది. 2 పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి వచ్చాయి. దాంతో 24 గంటలు ఫోన్ మీటింగ్స్, సైట్ విజిట్స్. సాయంత్రం 7 దాటి 8, 9, 10, రాత్రి 11, 12. సౌమ్య ఇంకా బాల్కనీలో కూర్చొని ఎదురు చూసేది. కాఫీ చల్లారిపోయేది. ఆమె గుండెల్లో ఒక చిన్న భయం మొలకెత్తింది. ఇది తాత్కాలికమే కదా అని. కానీ అది తాత్కాలికం అస్సలు కాలేదు. శ్రీనివాస్ ఇంటికి వచ్చినా ఎప్పుడూ ఫోన్లోనే ఉండేవాడు. కాఫీ అడగడం మానేశాడు. ఆమెను వెనక నుండి హత్తుకోవడం మానేశాడు. ఆదిత్యుడు నాన్న మనం ఆడుకుందామా అని వెళ్ళినా ఒక్క నిమిషం బాబు, డాడీ బాగా బిజీ అని స్టడీ రూంలోకి వెళ్ళిపోయేవాడు. సౌమ్య ఒక్కో రాత్రి మంచం మీద పడుకుని ఆ ఖాళీ స్థలం చూస్తూ ఏడుస్తూ ఉండేది. నేను ఏం తప్పు చేశాను అని తనను తాను ప్రశ్నించుకునేది. ఒక రాత్రి 11 అయింది. సౌమ్య బాల్కనీలో కూర్చొని చందమామను చూస్తూ ఉంది. వెన్నెల కురుస్తుంది. కానీ ఆమె గుండెల్లో చీకటి దట్టంగా పరుచుకుంది. శ్రీనివాస్ వచ్చాడు. భోజనం అడిగింది, వద్దన్నాడు. కాఫీ అడిగింది, వద్దు అలసటగా ఉంది అని స్టడీ రూంలోకి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న శబ్దం ఆమె గుండెను గట్టిగా పగలగొట్టింది. ఆ రాత్రి ఆమె పడుకొని ఏడ్చింది. పక్కన శ్రీనివాస్ లేడు. ఆ ఖాళీ స్థలం చూస్తుంటే ఆమె జీవితం కూడా ఖాళీగానే అయిపోతుందేమో అని ఆమెకు చాలా భయం వేసింది. మరునాడు ఉదయం ఆదిత్యుడు అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడో అని అడిగాడు. సౌమ్య నవ్వు నటిస్తూ సాయంత్రం వస్తాడు బంగారం, తొందరగా వెళ్ళిపోయాడు అన్నది. కాని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆ రోజు మధ్యాహ్నం పాత ఆల్బం తెరిచింది. పెళ్లి ఫోటోలు, హనీమూన్‌కి వెళ్ళినప్పుడు కేరళ బోట్‌లో తీసుకున్న ఫోటోలు, ఆదిత్యుడు పుట్టినప్పుడు శ్రీనివాస్ ఆ బాబుని ఆమెను గట్టిగా హత్తుకున్న ఫోటో. ఆ ఫోటోలు చూస్తుంటే గుండె బద్దలైపోయింది. ఆ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ప్రేమ ఎక్కడికి పోయింది అనుకుంది. సాయంత్రం శ్రీనివాస్ వచ్చాడు. సౌమ్య ధైర్యం చేసి శ్రీను 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగింది. ఫోన్లోనే తలపెట్టి ఉన్న అతను ఏంటి సౌమ్య త్వరగా చెప్పు అన్నాడు. ఇప్పుడే చెప్పాలి అన్నది ఆమె. ఫోన్ పక్కన పెట్టి చూశాడు. కళ్ళలో కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఏడుస్తూ చెప్పింది, నీవు మారిపోయావు. నేను నీ భార్యనా లేక ఈ ఇంటి హౌస్ కీపర్నా? నీవు నన్ను చూడడం లేదు, మాట్లాడడం లేదు, నా గురించి ఆలోచించడం లేదు, కొడుకును చూడడం లేదు, వాణ్ణి పట్టించుకోవడం లేదు. కన్నీళ్లు ఆపుకోలేక అసలు నీవు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అప్పుడు అతడు ఆమె చేతిని పట్టుకుని ఏమంటున్నావు సౌమ్య, ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు బిజినెస్ ఒత్తిడి ఎక్కువైపోయింది. 2 పెద్ద ప్రాజెక్టులు. కాస్త ఓపికగా ఉండు, మళ్ళీ అంతా బాగుపడుతుంది. నేను ఫ్యామిలీకి తప్పక టైం ఇస్తాను అన్నాడు. సౌమ్య నమ్మింది. మళ్ళీ నమ్మింది. కానీ రోజులు గడిచాయి. ఏమీ బాగుపడలేదు. ఒకరోజు ఆదిత్యుడు అమ్మా, నాన్న నాతో ఆడుకోవడం మానేశాడు అని ఏడుస్తూ వచ్చాడు. అలాగే ఆదిత్యుడి బర్త్డేని కూడా అతడు మర్చిపోయాడు. అప్పుడు గట్టిగా హత్తుకుని నాన్న బిజీ బంగారం అన్నది. కాని ఆమె గుండెల్లో రక్తం కన్నీరు కారుస్తోంది. ఆ రాత్రి నిర్ణయం తీసుకుంది. ఇలా ఇక బ్రతకలేను. ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు ఇలా గడుస్తుంది అనుకుంది. చిన్న బ్యాగ్ ప్యాక్ చేసింది. ఆదిత్యుడికి చిన్న బ్యాగ్ ఇచ్చింది. శ్రీనివాస్కి లేఖ రాసింది.
శ్రీను, నిన్ను నేను ఇంకా ప్రేమిస్తున్నాను. కానీ ఈ ప్రేమలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. నీవు ఓపిక అన్నావు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఓపికగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు మీరు కావాలి. నా శ్వాస నాతో కావాలి. నేను వెళ్ళిపోతున్నాను. ఎప్పటికీ వెళ్ళిపోవడం కాదు. కేవలం కనిపించని వాళ్ళనితో ఉండలేక ఇక్కడ శ్వాస ఆడక బయలుదేరుతున్నాను. ఏదో ఒకరోజు నేను నీకు గుర్తుకు వస్తే నన్ను వెతుక్కుంటూ రా. ఇట్లు నీ సౌమ్య అని ఉంది. ఆమె తర్వాత ఆదిత్యని తీసుకొని తన అమ్మ ఇంటికి వచ్చింది. అమ్మ ఆమె మొహం చూసి ఏమీ అడగలేదు. గట్టిగా హత్తుకుంది. సౌమ్య ఆ ఒడిలో పడుకొని ఎంత ఏడ్చిందో తెలియదు. ఆ రాత్రి మొదటిసారి లోతుగా నిద్రపోయింది. 3 రోజులు శ్రీనివాస్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆమెకు. మెసేజులు పంపుతూనే ఉన్నాడు. సౌమ్య ఏవి కూడా రిసీవ్ తీసుకోలేదు. 4 రోజు సాయంత్రం శ్రీనివాస్ వచ్చాడు. చేతిలో ఆ లేఖ, గీతలు పడిపోయిన కాగితం, కళ్ళు ఎర్రగా, 3 రోజులు నిద్రలేకపోయినట్టు. సౌమ్యను చూడగానే అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కూడా తన ఏడుపుని ఆపుకోలేకపోయింది. అతడు ఆమె ముందు కూర్చొని చేతులు పట్టుకొని, సౌమ్య, నేను తప్పు చేశాను. నిన్ను ఆదిత్యుడిని కోల్పోతున్నానని ఇప్పుడే తెలిసింది. డబ్బు, పేరు, ప్రాజెక్టుల వెంట పరుగు పెట్టాను. కానీ నా ఇంటిని, నా శ్వాసను మర్చిపోయాను. క్షమాపణ లేదు. కానీ నన్ను ఒక్కసారి మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వు. ఇక నుంచి నేను మొదటి రోజుల శ్రీనివాస్ లాగానే ఉంటాను. నీ శ్వాసనై ఉంటాను. బాబుకి మంచి తండ్రిగా ఉంటాను అన్నాడు. సౌమ్య మౌనంగా ఉంది. కళ్ళల్లో కన్నీళ్లు పడుతున్నాయి. కానీ ఈసారి బాధ కంటే ఆశ ఎక్కువగా ఉంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆదిత్యుడు నాన్నను చూసి గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత రోజులు మళ్ళీ మొదలయ్యాయి. సాయంత్రం 7 అవగానే శ్రీనివాస్ ఇంటికి వచ్చేవాడు. సౌమ్య కాఫీ రెడీనా అని వచ్చేవాడు. సౌమ్య నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, అప్పుడు కాఫీ అనేది. బాల్కనీలో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ రోజు మొత్తం జరిగిన విశేషాలను వారిద్దరూ చెప్పుకునేవారు. జుట్టుతో ఆడుకుంటూ మళ్ళీ నీవు లేకపోతే నేను లేను అనేవాడు. అతడి భుజంపై ఆమె తలవాల్చి నీవు నా శ్వాసవు అంటూ ఉండేది. ఈసారి ఆ మాటలు కేవలం మాటలే కావు. ఆ మాటలు మళ్ళీ వారి యొక్క జీవితం అయ్యాయి. ప్రేమ అనేది కేవలం కలిసి ఉండడంలోనే కాదు, ఒకరికొకరు సమయం ఇవ్వడంలోనూ, వినడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ ఉంటుంది. కుటుంబం కోసం సంపాదించే డబ్బు కన్నా కుటుంబమే మనకు పెద్ద సంపద. మనుషులను విస్మరిస్తూ సంపాదించిన విజయాలు ఏదో ఒక రోజు అప్పుడప్పుడు ఖాళీగా అనిపిస్తాయి. కానీ మనసుని పట్టుకొని నడిచిన ప్రేమ మాత్రం జీవితాంతం నిలుస్తుంది. జీవితంలో విజయాలు, డబ్బు, పదవి ఇవన్నీ మనల్ని బిగ్గరగా కనిపించజేయొచ్చు. కానీ ప్రేమించే వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ శబ్దం గుండెల్లో ప్రతిధ్వనిగా మారి ఒంటరితనమే మిగులుస్తుంది. కుటుంబం అంటే కేవలం మనం రాత్రి నిద్రపోయే ఇల్లు కాదు. మన కోసం ఎదురు చూస్తూ ఉండే గుండె నిండా ప్రేమించే మనుషులు. వారి కోసం ఒక నిమిషం సమయం ఇవ్వకపోతే ఒకరోజు వారు కూడా మన జీవితంలో ఖాళీ చేయని సీట్లులాగా మారిపోతారు. డబ్బు మనల్ని పెద్దవాళ్ళను చేస్తుంది. కానీ సమయం ఇవ్వడం, వినడం, ప్రేమించడం ఇవి మనల్ని మనిషిగా నిలబెడతాయి. జీవితం చివరికి నేర్పేది ఒక్కటే, నీ విజయాలను కాదు, నీ పక్కన ఎవరు ఉన్నారనే ప్రశ్నే నిజమైన పరీక్ష. వెళ్ళిపోయిన తర్వాత వెతికినా దొరకని మరో సంపద ప్రపంచంలో లేదు. అదే కుటుంబ ప్రేమ. కాదంటారా? మీ లైఫ్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.